మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు అత్యున్నతమైన నామమున అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. సర్వ సృష్టికర్త అయిన దేవుడు, సర్వోన్నతుడైన దేవుడు మనలందరినీ ప్రేమించి మనకు అనుగ్రహించిన ఈ నూతన దినమును బట్టి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు యేసయ్యకే చెల్లునుగాక. ఆ సర్వ సృష్టికర్త మనల్ని ప్రేమించి ఈ నూతన దినములో మనకిచ్చిన దేవుని యొక్క వాగ్దానము, కృపావార్త. కీర్తనల గ్రంథము 146వ కీర్తన 10వ వచనం. యెహోవా నిరంతరము ఏలును, సియోను నీ దేవుడు తరములన్నిటను రాజ్యము చేయును. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తునందు అత్యంత ప్రియమైన దేవుని జనాంగమా, దేవుడు నిరంతరము ఏలును. ఎంత గొప్ప వాగ్దానం అండి! మన దేవుడు నిరంతరం ఏలే దేవుడు. ఏదో 5 సంవత్సరాలకు ఒకసారి ప్రజలందరూ ఎన్నుకుంటే రాజ్యం చేయటం, ఎన్నుకోకపోతే రాజ్యం దిగిపోయే దేవుడు కాదు, నిరంతరం ఏలే దేవుడు. హోరేబు పర్వతము మీద మోషే సంచరిస్తున్నప్పుడు ఆ మండుచున్న పొదలో నుండి దేవుడు మాట్లాడగా మోషే అడుగుతాడు, నువ్వు ఇజ్రాయేల్ దగ్గరికి వెళ్ళమన్నావు ప్రభువా, నేను వెళ్ళి ఏమని చెప్పాలి, ఎవరు పంపించారని చెప్పాలి అని అంటే, ఉన్నవాడను అనువాడను, నేను ఉన్న దేవుడను, నిరంతరం ఏలే దేవుడను, యెహోవా అనే జ్ఞాపకార్థ నామం చెప్పమన్నాడు దేవుడు. మొట్టమొదటిసారి దేవుని యొక్క పేరును అక్కడ ఆయన ప్రకటించుకున్నారు, యెహోవా అనే నామం. ఆ నామం నిరంతరం ఏలే గొప్ప దేవుని నామము. దేవునికి స్తోత్రం. అయితే ఆయన మనలందరినీ ఏలుతూ మనుషులకు మాత్రం ఆయన స్వేచ్ఛనిచ్చారు, జ్ఞానాన్ని ఇచ్చారు. నువ్వు ఇష్ట ప్రకారం నిన్ను ఏలేవాడిని నువ్వు ఎంచుకోమని చెప్పారు. చాలామంది రకరకాలుగా దేవుణ్ణి కాకుండా ఇతరులను రాజులుగా ఎన్నుకున్నవారు మనందరికీ తెలుసు. ఒకనొకనాడు మనం కూడా అలాంటి వారమే. ఒకరి రాజ్యాధికారం కింద ఉన్నప్పుడు, పాప నియమము కింద ఉన్నప్పుడు దేవుడు మన కొరకు సిలువలో మరణించి మనలను ఆ పాప నియమము నుండి దేవుని ఆత్మ నియమములోనికి దేవుడు మనల్ని నడిపించారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యెషయా గ్రంథం 26వ అధ్యాయము 13వ వచనంలో ఒక మాట, మమ్మలను వేరే ప్రభువులు ఏలిరి. వేరే ప్రభువులు అని అంటే అపవాది సంబంధికులు మనల్ని ఏరారు అని ఆ లేఖనం చెప్తుంది. నీకు ఒక సూటి ప్రశ్న, నిన్నెవరు వెళ్తున్నారు? దేవుడు వెళ్తున్నాడా? వేరే ప్రభువులు ఎవరన్నా ఏలుతున్నారా? వేరే ప్రభువులు ఏలినట్లయితే కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు, అనారోగ్యం ఇవన్నీ నిన్ను ఏలుతా ఉంటాయి. పాపం వల్ల వచ్చే జీతం మరణం కదా, అవన్నీ నిన్ను ఏలుతా ఉంటాయి. కానీ నువ్వు దేవుని ఏలుబడిలోనికి వస్తే ఆ ప్రభువు ఆయన నిరంతరం ఏలే దేవుడు. ప్రభువు లార్డ్ మనల్ని ఏల్తాడు. గ్రీకు భాషలో కురియోస్ అంటే ప్రభువు ఏలేవాడు, ఆయన మనల్ని ఏలే దేవుడు. హీబ్రూ భాషలో చూసుకుంటే అడోనాయ్, ద లార్డ్, ప్రభు, ఆయన మనకు ప్రభువై ఉన్నాడు. నువ్వు ఎప్పుడైతే ఆయన వైపు తిరుగుతావో, ఈ లోకంలో ఉన్న ప్రభువుల రాజ్యం నుండి విడుదల పొంది నిరంతరము ఏలే రాజు, సృష్టికర్త, ఆయన వైపు నువ్వు దృష్టి నిలుపుతావో, ఆయన నిన్ను ప్రేమగా కౌగలించుకుని, నిన్ను హత్తుకుని, ఎత్తుకుని, నిన్ను ఏలే దేవుడు, నిన్ను విజయోత్సాహంతో ఊరేగించే దేవుడు. దేవుని యందు ప్రియమైన వర్లారా, దేవుని వైపు చూద్దాం. ఎన్నాళ్ళు నువ్వు ఎవరెవరి వైపు చూసావో, ఏ అధికారం కింద ఉన్నావో వదిలే. ఈ దినం, ఈ క్షణం దేవుని వైపు చూద్దాం. ఆయన మనల్ని ఏల్తాడు. ఆయన ఏలేరు అని అంటే మనకు ఏ లోటు ఉండదు, ఎవరి దగ్గర లోకువా ఉండదు. గౌరవ మర్యాదలతో నీ జీవితాన్ని నువ్వు నడిపించగలవు. ఆయన నిరంతరము ఏలే దేవుడు. ఏలును అనే మాట హీబ్రూలో మలాక్ అనగా ఆయన సింహాసనాసీనుడై ఉన్నారు. ఆయన న్యాయపు సలహాలిచ్చి నిన్ను విడిపించువాడని అర్థం. మన దేవుడు నిన్న, నేడు, నిరంతరం, ఎల్లప్పుడూ ఆయన సింహాసనాసీనుడు.
ఆయన నీ దేవుడు, నీ పక్షమున న్యాయం చేసే దేవుడు ఆయన. నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళిపోతే ఆ సింహాసనాసీనుడైన రాజు, మన రాజు కనుక తప్పక న్యాయం చేస్తారు. ఏ లోక అధికారులైతే నీకు అన్యాయం చేస్తున్నారో వారందరి నుంచి విడిపించి తన రాజ్యంలోనికి తీసుకుని తన ఆశీర్వాదాలన్నీ నీకు, తన మహిమంతా నీకు అనుగ్రహించే గొప్ప దేవుడు. అంతేకాదు నిన్ను రాజులైన యాజక సమూహముగా చేసి ఆయన గుణాతిశయములను ప్రచురపరుచు నిమిత్తం చీకటి నుంచి వెలుగులోనికి తీసుకొస్తాడు ఆయన. నువ్వు వెలుగు సంబంధివి. దేవుని యందు ప్రియులరా, ఈ వాగ్దానాన్ని చేతపట్టుకుందాం. నిరంతరం ఏలుతున్న రాజు రాజ్యంలోనికి వెళ్ళిపోదాం. ఆయన ఆశీర్వాదాలన్నీ మనవే. దేవుడి మాటలు దీవించును గాక. దేవుడు నీకు రాజుగా ఉండును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడా, కృపగలిగిన దేవ, మా రాజా, మా ప్రభువా, నీకు స్తోత్రం. మొదటి రాకడలో నీవు గొర్రె పిల్లగా వచ్చావు. రెండవ రాకడలో రాజుల రాజుగా, ప్రభువుల ప్రభువుగా నువ్వు రాబోతున్నావు. నీ రాజ్యంలో మేము ఉండగలుగుటకు, తద్వారా మా మరణానంతరం నీతో పాటు రాజ్యమేలుటకు కృప దయచేసి ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరిని ధైర్యంతో నింపి మీ ఆశీర్వాదములతో అలంకరించుమని, మహిమ పొందుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. దేవుని కృప మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.